Hello guys, welcome to Tech Think Cycam YouTube channel. Today let's learn about the CSS box model. What is the CSS box model? The CSS box model is a fundamental concept that describes how elements are structured on a web page. Each element in CSS is considered a rectangular box and it consists of four parts: content, padding, border and margin. అంటే సిఎస్ఎస్ బాక్స్ మోడల్ అనేది వెబ్ పేజ్లో ఎలిమెంట్లను ఎలా స్ట్రక్చర్ చేస్తుందో వివరిస్తుంది. ప్రతి సిఎస్ఎస్ ఎలిమెంట్ ఒక రెక్టాంగులర్ బాక్స్గా పరిగణించబడుతుంది. ఇందులో 4 పార్ట్స్గా ఇది డివైడ్ అయ్యింది. ఫస్ట్ వన్ కంటెంట్, సెకండ్ వన్ ప్యాడింగ్, థర్డ్ వన్ బార్డర్ అండ్ లాస్ట్ వన్ వచ్చి మార్జిన్ కింద డివైడ్ అయ్యింది. ఓకే గైస్, ఇప్పుడు మనం ప్రాక్టికల్గా తెలుసుకుందాం కంటెంట్ గురించి, ప్యాడింగ్ గురించి, బార్డర్ గురించి అండ్ మార్జిన్ గురించి. ఓకే, టైటిల్ వచ్చి సిఎస్ఎస్ బాక్స్ మోడల్ ఎగ్జాంపుల్ ఇచ్చాం. ఆల్సో H2 హెడ్డింగ్ వచ్చి సిఎస్ఎస్ బాక్స్ మోడల్ ఎగ్జాంపుల్ ఇచ్చాం. ఇది కూడా సేమ్. ఇక్కడ మనం డివ్ అనే ట్యాగ్ని యూజ్ చేస్తాం అనమాట. డివ్ అనే ట్యాగ్ అనేది ఒక కంటైనర్ అనమాట. ఇది మిగతా ఎలిమెంట్స్ని కలిపి ఉంచడానికి ఉపయోగిస్తారు. అంటే డివ్ ద్వారా కంటెంట్, ప్యాడింగ్, బార్డర్ అండ్ మార్జిన్ అనేవి ఒక చోట అమర్చగలుగుతాం అనమాట. ఓకే, div ఈక్వల్ టు div class ఈక్వల్ టు డబుల్ కోట్స్ div క్లాస్ డబుల్ కోట్స్లో ఏం రాయాలి? మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం? బాక్స్ మోడల్ కదా. బాక్స్ డబుల్ కోట్స్ క్లోజ్. ఓకే, అప్పుడు ఇక్కడ సమ్ కంటెంట్ ఇద్దాం. దిస్ ఈజ్ ఏ బాక్స్ మోడల్. ఓకే, దిస్ ఈజ్ ఏ బాక్స్ మోడల్ ఎగ్జాంపుల్. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేద్దాం. ఇప్పుడు ఇందులో మనం విత్, హైట్ వీటి ద్వారా మనం కావాల్సిన సైజులో, మనం ఇచ్చిన కంటెంట్ యొక్క సైజ్ అనేది మనం కావాల్సిన సైజులో యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏమని ఇచ్చాం? ఇక్కడ కంటెంట్ ఏమని ఇచ్చాం? దిస్ ఈజ్ ఏ బాక్స్ మోడల్ ఎగ్జాంపుల్ ఇచ్చాం కదా. దీని యొక్క సైజ్ అనేది, విత్, హైట్ అనేది మనం కావాల్సిన సైజులో యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏమని ఇచ్చాం? బాక్స్ అని ఇచ్చాం కదా. డాట్ బాక్స్ అని ఇవ్వాలన్నమాట. విత్ 200 pixels and also height. Okay, close browser. Close braces యూజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేయాలి. దేంట్లోనంటే డెస్క్టాప్ మీద ఫోల్డర్ ఏమి వచ్చాం? శాట్. ఇందులోనే చేయాలి. ఏమంటే స్టైల్స్ డాట్ సిఎస్ఎస్ ఆల్ ఫైల్స్ సేవ్. ఎస్. ఓకే గైస్, ఓకే, మనకు అవుట్పుట్ అనేది ఇలా డిస్ప్లే అయింది. మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే హైట్ వచ్చి ఇప్పుడు 300 ఇద్దాం. 500 ఇద్దాం. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేద్దాం.
ఓకే. ఇక్కడ ఒకసారి రిఫ్రెష్ చేస్తే ఓకే. నెక్స్ట్ వన్ వచ్చి ప్యాడింగ్ అనమాట. ప్యాడింగ్ ఓకే. ఇది వచ్చి కంటెంట్ అండ్ బార్డర్ మధ్య స్పేస్ రావడానికి యూజ్ చేస్తాం. ఇది బాక్స్ను ఇంక్రీజ్ చేస్తుంది, బట్ బార్డర్కి ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. చూద్దాం ఇప్పుడు మనం. ప్యాడింగ్ ఈక్వల్ టు 20 పిక్సెల్స్ అని వస్తాం. ఓకే. ఫైల్ వెళ్ళడం, సేవ్ చేయడం. దీని అవుట్పుట్ చూద్దాం. దీని ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఓకే. ఒక 50 ఇద్దాం. కంట్రోల్ S. ఒకసారి రిఫ్రెష్ చేస్తే దీని డిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. ఎక్కువ ప్యాడింగ్ ఇచ్చామంటే కంటెంట్ బార్డర్కి దూరంగా ఉంటుంది. అది తెలుసుకోవాలి ఫస్ట్. ఓకే. థర్డ్ వన్ వచ్చి బార్డరు. బార్డర్ వచ్చి ఎలిమెంట్ చుట్టూ ఉండే అవుట్లైన్ అనమాట. ఇందులో మనం డిఫరెంట్ కలర్స్ని యూజ్ చేస్తాం. స్టైల్స్లో కూడా మార్చుకోవచ్చు. ఎలాగో చూద్దాం. బార్డర్ 5 పిక్సెల్ ఇద్దాం. సాలిడ్ కలర్ వచ్చి బ్లాక్ ఇద్దాం. పిక్సెల్ అంటే సైజ్ అనమాట. సాలిడ్ వచ్చి అది ఏ స్టైల్లో డిస్ప్లే అవ్వాలో తెలియజేయడానికి యూజ్ చేస్తాం. బ్లాక్ అనేది అది ఏ కలర్లోనే డిస్ప్లే అవ్వాలో మనం యూజ్ చేస్తాం. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేద్దాం. రిఫ్రెష్. ఓకే. ఇక్కడ వచ్చి నెక్స్ట్ మన స్టైల్ వచ్చి డాట్స్ ఇద్దాం. డాట్స్లో డిస్ప్లే అవ్వాలన్నమాట బార్డర్ అనేది. దీన్ని మనం ఏం యూజ్ చేయాలని డాటెడ్ అనే స్టైల్ని యూజ్ చేయాలి. ఫైల్ సేవ్ చేద్దాం. ఓకే. డాట్స్లో డిస్ప్లే అయింది. నెక్స్ట్ ఇంకా డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి. డబుల్ అని ఇద్దాం. సేవ్. ఓకే. అండ్ ఫోర్త్ వన్ వచ్చి మార్జిన్ అనమాట. ఇది వచ్చి ఎలిమెంట్ బార్డర్కి బయట ఉండే ఖాళీ ప్లేస్ అనమాట. ఇది ఇతర ఎలిమెంట్స్కి మధ్య స్పేసింగ్ ఇవ్వడానికి ఉపయోగిస్తారు. చూద్దాం. మార్జిన్ 20 పిక్సెల్ వస్తున్నాం. ఫైల్ సేవ్. ఓకే. దీని అవుట్పుట్ చూద్దాం ఇప్పుడు. ఓకే. మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే 50 ఇద్దాం. సేవ్. ఓకే. ఇది బాక్స్ మోడల్ యొక్క